క్రీస్తునందున ప్రియులకు నా హృదయపూర్వకమైన వందనాలు. నీటి అనుదిన వాక్యము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. క్రీస్తునందున ప్రియులారా, మనలో తగ్గింపు హృదయం లేని కారణమున యుద్ధములు పోరాటములు అనేకములు కలుగుచున్నవి. అవి ఎలాగునంటే, కలిగి ఉన్న వారిని చూసి ఈర్ష్య, ద్వేషము, అసూయ, విభేదము, విమతముల వలన కలుగుచున్నవి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారముగా దేవుడు అనుగ్రహించినది పొందుకొని సంతృప్తిగా జీవించకుండా, మనము తగ్గించుకోకుండా, సహోదర ప్రేమ కలిగి ఒకరిని ఒకరము గణపరుచుకోకుండా ఇతరులను చూసి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకుంటాం. ఆ గ్యాస్ ట్రబుల్తో దేవుని బిడ్డలారా, ప్రశాంతత లేకుండా వ్యర్థమైన ప్రయాసంతా పడతా ఉంటాం. ప్రశాంతత ఉండదు. దేవుని బిడ్డలారా, అలాగనే ఇంకా ఆ గ్యాస్ ట్రబుల్తో ఇంకా ఎక్కువైతే ఇతరుల మీద యుద్ధములు పోరాటములు ప్రకటిస్తాం, ఈర్ష్య ద్వేషములతో. ఇలాగున నీవు ఉన్నావేమో, నిన్ను నువ్వు పరిశీలించుకోలేదు. దేవుని వాక్యానుసారంగా తను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడును. ప్రేమించిన ఎడల ప్రేమించబడతావు, గౌరవించిన ఎడల గౌరవించబడతావు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా ఈ దినమును నేను మార్చుకో, సరిదిద్దుకో, సరి చేసుకో. ప్రైజ్ ది లార్డ్.